వెల్కమ్ టు అవర్ ఛానల్. దయచేసి మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. లెటస్ ఇప్పుడు వరకు మనం 3 క్లాసెస్ అయితే చూసామండి. ఎవరికైనా నెంబర్ 1 మనం చూస్తున్నాం బయాలజీ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్, బయాలజీ కంటెంట్ ఫర్ స్కూల్ అసిస్టెంట్. చూడండి ఒకసారి. మొట్టమొదటిగా వివిధ రకాలైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిశోధనా సంస్థలు. రెండవది వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వారి యొక్క ఆవిష్కరణలు. మూడవదిగా శాస్త్రవేత్తలు వారు కనుగొన్నటువంటి వివిధ అంశాలు. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సైన్స్లో ఉన్నటువంటి శాఖలు, వాటికి సంబంధించినటువంటి ఫాదర్ ఆఫ్ బ్రాంచెస్, డిఫరెంట్ బ్రాంచెస్, అదేవిధంగా వాటికి ఫాదర్గా పిలువబడేటటువంటి వారు ఎవరు అనేటటువంటి అంశాన్ని చూడడం జరిగింది. ఇప్పుడు సైన్స్ ప్రాథమిక లేదా మౌలిక అంశాలను గమనిద్దాం. సైన్స్ అనగానే సైన్స్ అనేటటువంటి పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది? సైన్స్ అనేటటువంటి పదం సైన్షియా అనేటటువంటి పదం నుంచి ఉద్భవించడం జరిగింది. సైన్షియా అనేటటువంటిది ఒక లాటిన్ పదం. సైన్స్ అనేటటువంటి పదం సైన్షియా అనేటటువంటి ఒక లాటిన్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది. లాటిన్ గుర్తుపెట్టుకోవాలండి. సైన్స్ అనేటటువంటి పదంని మొట్టమొదటిగా వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా అభివర్ణించడం జరిగింది. సైన్స్ అంటే నాలెడ్జ్ అనర్థం, జ్ఞానము అనర్థం. ప్రయోగాత్మకంగా తెలుసుకొనబడేదే సైన్స్. ఆవిష్కరణలకు నాంది పలికేదే సైన్స్. ప్రకృతి రహస్యాలను ఛేదించేటటువంటిది సైన్స్. సైన్స్ అనేటటువంటిది సరిదిద్దబడిన తప్పుల చరిత్ర అని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు? కారల్ పాపర్. గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంతకుముందు ప్రీవియస్ గా డిఎస్సిలో అడిగినటువంటి బిట్. సైన్స్ సరిదిద్దబడిన తప్పుల చరిత్ర. ఇది 8th క్లాస్ బుక్ నుంచి ఉందండి. 8th క్లాస్ బుక్ లో ఉంటుంది, జరిగింది, అందరు గమనించవచ్చు. సరిదిద్దబడిన తప్పుల చరిత్ర. సైన్స్ సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర అని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు అనంటే కారల్ పాపర్. గుర్తుపెట్టుకోవాలండి, కారల్ పాపర్. రెండవది, సైన్స్ అంటే నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దానిని చెడిపి కొత్తగా మారుస్తాను, లేదా గత సంవత్సరంలో రాయబడినటువంటిది చెడిపి కొత్తది రాస్తాను అని చెప్పినటువంటి సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దానిని మారుస్తూ ఉంటాను అని సైన్స్ గురించి అభిప్రాయపడ్డ శాస్త్రవేత్త ఎవరు? ఆల్బర్ట్ ఐన్స్టీన్. గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి సంవత్సరం రాసిన దానిని మారుస్తాను. నేను గత సంవత్సరం రాసిన దానిని ప్రతి సంవత్సరం మార్చుతాను అన్నది ఎవరు అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో చరిత్ర. గుర్తుపెట్టుకోవాలి. సైన్స్ లో చరిత్ర అనే గ్రంథాన్ని రచయిత ఎవరు అంటే ఎఫ్ కరోషి. 8th క్లాస్ బుక్ నుంచి ఉండడం జరిగింది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వన్, సైన్స్ లోని మనకి 2 రకాలైనటువంటి శాఖలు కనిపిస్తాయి. ఒకటి బయాలజీ, రెండవది ఫిజికల్ సైన్స్. చూడండి, ఒకటి బయాలజీ, రెండవది ఫిజికల్ సైన్స్. బయాలజీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? గుర్తుపెట్టుకోవాలి. బయాలజీ మనందరికీ తెలుసు. బయాలజీ అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త జీన్ లామార్క్. అనేటటువంటి సైంటిస్ట్. ఈయన ఫ్రెంచ్ దేశస్థుడు. లామార్క్ గారు ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. బయాలజీ అనేటటువంటిది బయోస్ అంటే జీవము అని అర్థం. లోగోస్ అంటే మీ అందరికీ అధ్యయనం. చూడండి, బయో అంటే జీవము, లోగోస్ అంటే అధ్యయనము అని అర్థం.
జీవశాస్త్రానికి మొట్టమొదటి శాస్త్రవేత్తగా పిలువబడేటటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆది మానవుడు. గుర్తుపెట్టుకోవాలి. జీవశాస్త్రంలో మొట్టమొదటి శాస్త్రవేత్తగా పిలువబడేటటువంటి వ్యక్తి లేదా పిలువబడే వారు ఎవరు అని అంటే ఆది మానవుడు. జీవశాస్త్ర విధానంలోని పరిశోధనలు మొట్టమొదటిగా చేసిన వ్యక్తి అరిస్టాటిల్. గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒకసారి. జీవశాస్త్రంలోని మొట్టమొదటిగా పరిశోధనలు గావించింది లేదా పరిశోధనలు చేసిన వ్యక్తి ఎవరు అని అంటే అరిస్టాటిల్. గుర్తుపెట్టుకోవాలి. అరిస్టాటిల్ జీవశాస్త్రంలో మొట్టమొదటిగా ప్రయోగాలు చేసిన వ్యక్తి లేదా గావించిన వ్యక్తి అరిస్టాటిల్. అందుకనే అరిస్టాటిల్ని జీవశాస్త్ర పితామహుడుగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అరిస్టాటిల్ని జంతు శాస్త్ర పితామహుడుగా కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఇంకోటి ఉంది. అరిస్టాటిల్ జీవులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే అరిస్టాటిల్ జీవులను 2 రకాలుగా వర్గీకరించారు. రక్తం ఉన్నటువంటివి, రక్తం లేనటువంటివి. అరిస్టాటిల్ జీవులను 2 రకాలుగా వర్గీకరించారు. అనీమియా, ఏ అనీమియా, అనీమియా, అనిమేలియా, ఏ అనిమేలియా. ఓకేనా? రక్తం ఉన్నటువంటి జీవులు, రక్తం లేనటువంటి జీవులుగా జీవులను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే అరిస్టాటిల్. గుర్తుపెట్టుకోవాలి. అరిస్టాటిల్ రాసినటువంటి గ్రంథం ఏంటి అని అంటే హిస్టోరియా అనిమేలియా. గుర్తుపెట్టుకోవాలి. అరిస్టాటిల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు. అనిమేలియాని 2 రకాలుగా వర్గీకరించారు. రక్తం ఉన్నటువంటి జీవులు, రక్తం లేనటువంటి జీవులు. అదేవిధంగా అరిస్టాటిల్ ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటి అని అంటే హిస్టోరియా అనిమేలియా. హిస్టోరియా అనిమేలియా అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. జీవశాస్త్రంలోని మొట్టమొదటగా లిఖిత పూర్వక ఆధారాలను ఇచ్చింది ఎవరు అని అంటే అరిస్టాటిల్ అండ్ గ్యాలెన్. గుర్తుపెట్టుకోవాలి. జీవశాస్త్రానికి పునర్జీవం పోసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే వెశాలిస్. గుర్తుపెట్టుకోవాలండి. వెశాలిస్ అండ్ విలియం హార్వే. గుర్తుపెట్టుకోండి సార్. అరిస్టాటిల్ జీవశాస్త్ర పితామహుడు. అయితే జీవశాస్త్రానికి పునర్జీవం పోసినటువంటి వ్యక్తి, జీవశాస్త్రానికి పునర్జీవం పోసిన వ్యక్తులు ఎవరు అనంటే వెశాలిస్, అదేవిధంగా విలియం హార్వే. విలియం హార్వే అనేటటువంటి సైంటిస్ట్ మనకి ఇంకొక కూడా వస్తాడు. ఈయన రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడుగా కూడా పిలవడం జరుగుతుంది. విలియం హార్వే రక్త ప్రసరణ వ్యవస్థకు మూల పురుషుడుగా చెప్పబడేటటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే విలియం హార్వే. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ సైన్స్ అనేటటువంటి లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బయాలజీ, బయోస్ అనేటటువంటిది గ్రీక్ పదం, సైన్స్ అనేటటువంటిది లాటిన్ పదం. బయోస్ అనేటటువంటిది గ్రీక్ పదం. జీవశాస్త్రానికి మొట్టమొదటి శాస్త్రవేత్తగా చెప్పబడేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆది మానవుడు. జీవశాస్త్రంలోని శాస్త్రీయ విధానాల ద్వారా పరిశోధనలు గావించిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. జీవులను 2 రకాలుగా వర్గీకరించింది ఎవరు అంటే అరిస్టాటిల్. గుర్తుపెట్టుకోవాలి.